चुष्मे अद्याओषधेभ्यो वनस्पतिभ्योऽधिसम्भृतान्तान्मूर्जन् दत्तमुरुदस्य
शुक्लाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तो कर्तृभुवन शिवाभ्यां हृदि पुनः भवाभ्यामानन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् गलन्ती शम्भो त्वच्चरितसरितः किल्बिषरजो दलन्ती धीकुल्पा सरणिषु पतन्ती विजयताम् दिशन्ति संसारभ्रमणपरितापोपशमनम् वसन्ति मच्चेतो हृदभुवि शिवानन्दलहरी त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनम् जटाभारोदारं चलदुरगहारं मृगधरम् महादेवं देवं मयि सदय भावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदा न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरिब्रह्मादीनामपि निकटभाजामसुलभम् चिरं याचे शम्भो शिव तव पदाम्भोज भजनम् कंठते आदते पावकांगो गदायिने शक्ति कल्पितमे शीलिने नमः प्रपुण्यशालिने शीलिने नमः प्रपुण्यशालिने नमः पार्वती पदये कोटि शंकर कोटि शंकर जय जय शंकर हर हर 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 शंकर जय शंकर काम कोटि 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 शंकर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर काम कोटि शंकर जय शंकर काम
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాతా చ పార్వతీదేవి ప్రజాదేవో మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం నాయనం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరం ప్రణమామి మురారిభం. దేవ వామన సేవ్యంతం శ్రీ గజేంద్రం నమామ్యహం. సదాశివ సమారంభాం శంకరాచార్య విద్యమాన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. జయ జయ శంకర హర హర శంకర. కార్తీక మాసము స్థిరవాసరం రోజు ఇక్కడికి రావటము, ఇక్కడ చెరుకూరు గ్రామంలో దుర్గ పార్వతీ సమేత కోటేశ్వర స్వామి ఆలయం సందర్శనం చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విశేషమైన మంచి అవకాశము. మన దేశము భారతదేశము. ఈ భారతదేశం అనే పేరు ఏదో కొత్తగా మనం పెట్టుకున్న పేరు కానీ పురాణ కాలం నుంచి ఇవన్నీ ఉన్నాయి. భరతో రాజాసో స్మాకం బ్రాహ్మణేత్యాహ అని చెప్పి వేదంలో కూడా భరతాన్ని పేరు ఉంటుంది. భారతం, ఈ భారత అనేది గొప్ప దేశం. గొప్ప దేశం అంటే వెండి ఉన్నదా, బంగారం ఉన్నదా, ఇంకా కొత్త కొత్త వస్తువులు ఉన్నాయా అంటే అవి ఉన్నాయి. వెండి బంగారం కూడా ఉంటుంది. బంగారు లాంటి స్వభావం కలిగిన మనుషులు ఉండే ప్రదేశము భారతం. ఎలా బంగారం గొప్పదో, స్వచ్ఛమైనదో, నిర్మలమైనదో, అలా స్వచ్ఛమైన నిర్మలమైన మనుషులు ఇక్కడ నివాసం చేస్తారు. మనుషులను పుడతారు, అన్ని ఖండంలో పుడతారు. ఆఫ్రికా ఖండంలో, అమెరికా ఖండంలో, ఏషియా ఖండంలో, అనేక భూఖండంలో అనేక ఊళ్ళో మనుషులు పుడతారు. వాళ్ళు అన్నం తింటారు, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు. ఇవన్నీ ఉన్నాయి. మనుష్యుడికి జీవరాశులకి ఏమి తేడా అంటే ఇవన్నీ నిద్ర, సంసారం చేయటం, ఇవన్నీ అందరికీ సమానం. మనుష్యుడికైనా సరే, పశు పక్షులకైనా సరే సమానం. కానీ మనుష్యుడికి ప్రత్యేకంగా వివేకం అనే ఒక బుద్ధి శక్తి ఇచ్చారు. ఆ వివేకం అంటే ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకుని మంచిని చేయటము, చెడు చేయకుండా ఉండటం, ప్రమాదాలు చేయకుండా ఉండటం, ఇతరులకు కూడా ఎదురింటి వాళ్ళకి కానీ, పక్కనింటి వాళ్ళకి కానీ, పక్కన గ్రామం వాళ్ళకి కానీ ఎవరికి కూడా చెడు తలచకుండా మనం మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవటం. ఒక కుటుంబ సభ్యులు గుడికి వస్తారంటే వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తారు. ఇంకా వారి బంధువర్గానికి కూడా వారి ఇంట్లో పెళ్లి కావాలి, వీరి ఇంట్లో మంచి చదువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అందరి కోసమే మొక్కుకుంటాం. ఇది భారతీయ సనాతన వైదిక హిందూ ధర్మం.
ఇంట్లో విదేశంలో ప్రజలందరూ కూడా ఉన్నా వారికి కొన్ని కోరికలు ప్రధానంగా ఉంటాయి. నేను ఆస్తిపరంగా ఉండాలి, నా అధికారమే అన్ని చోట్ల ఉండాలి అని అనుకుంటారు. అందుకే ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో వచ్చి వ్యాపారం చేయటమని పేరుతో వచ్చి తర్వాత అధికారము, తర్వాత మీ ఊర్లో ఇది సరిలేదు, ఇది సరిలేదు, మేము బాగు చేస్తాము, ఏదో చెప్తారే. ఏదో ఒక వస్తువు ఉంది, అది పంచిపెట్టడానికి ఒక కోతి వచ్చింది, ఇలా చేసింది, అలా చేసింది, తర్వాత మొత్తం అదే తినేసింది అంటారు. అలా విదేశం నుంచి కొందరు వచ్చి మీ భాష సరికాదు, ఈ జుట్టు బొట్టు కట్టు ఇదంతా పనికిరాదు, మాది సరిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా మీరు వ్యవసాయం సేద్యం చేస్తున్నారు, చేతి పని చేస్తున్నారు, మేత వేస్తున్నారు, మీరు మట్టితో పని చేస్తున్నారు అంటే మన దేశంలో ఒక ఆర్థిక నీతి ఉంది, మన దేశంలో ఒక జ్ఞానం ఉన్నది, మన దేశంలో ఒక విజ్ఞానం ఉన్నది. ఏం తెలివితేట లేని వాళ్ళు కాదు భారతీయులు. ఇక్కడ ఆయుర్వేదం ఉన్నది, ఇక్కడ జ్యోతిషం ఉన్నది, చాంద్రమానము, సౌరమానము, ఈ రోజు గ్రహణం అంటారు. పంచాంగంలో రాస్తే ఆ రోజు చంద్రగ్రహణము, సూర్యగ్రహణాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఎక్కడ టైప్ రైటర్ ఎక్కడ వచ్చింది, కంప్యూటర్ ఎక్కడ వచ్చింది, టెలివిజన్ ఏం వచ్చినాయి అప్పుడు ఆ రోజుల్లో. ఇవన్నీ రాక ముందే మన దేశంలో విజ్ఞానం అనేది ప్రత్యక్ష దర్శనం, దృక్ సిద్ధాంతం అంటారు. అలాంటి జ్యోతిషాలన్నీ ఈ దేశంలో ఉన్నది, గణితం ఉన్నది, కొలతలు ఉన్నాయి. ఇల్లు కట్టారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు. ఎలా కట్టారు? అంగుళం ఇది అని ఒక నూరు పట్టుకొని ఈ ఫౌండేషన్ అన్ని వేసి పెద్ద పెద్ద గాలి గోపురాలన్నీ శివకంచి, కృష్ణదేవరాయలు ఇంత పెద్ద గుళ్ళు కట్టారు. అందుకని మన దేశంలో ముందు నుంచే చదువు అనేది ఉన్నది, నీతి అనేది ఉన్నది, నిజాయితీ అనేది ఉన్నది. ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళందరికీ కూడా ఏమున్నా, మనది ఏమున్నా పక్కన బాగా పచ్చగా కనిపిస్తుంది. మనలో మంచి గొప్పతనం ఉన్నా పక్కన మనకు మంచి అందంగా కనిపిస్తుంది. అలా కొన్ని రోజుల్లో మోహంలో పడి మన వాళ్ళు ఇంకా దుర్బలంగా ఉండి వాళ్ళు చెప్పిందే గొప్పదని, వాళ్ళు మంచి వాళ్ళని ఏదో మోహంలో ఉండి, భయంలో ఉండి కొందరు లోపం చేశారు, కొందరు లోపం చేశారు. అలా కొందరు లోపం, ఇది బాగా అందంగా ఉంటుందని సున్నం కొట్టి ఇది శుభ్రంగా ఉంటుంటుంది మాయా దీంట్లో ఉండి మన దేశం పరాధీనమైన. పరాధీనం అంటే సొమ్ములు మాత్రం కాదు, మన చదువు పోగొట్టుకున్నాం, మన కుటుంబ వ్యవస్థను పోగొట్టుకున్నాం, మన ధర్మాన్ని కూడా పోగొట్టుకున్నాం. అలా అన్యాక్రాంతమైనప్పుడు మన అభిప్రాయాలన్నీ అన్యాక్రాంతమైన, మన అధికారం అన్యాక్రాంతమైంది, మన భూమి అన్యాక్రాంతమవటం అనేది వేరు విషయాలు. మన నమ్మకాలు అన్యాక్రాంతమైంది. అలా ఉన్నప్పుడు ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడటానికి అప్పుడప్పుడు భగవంతుడు వస్తూనే ఉన్నారు కనుకనే ఇంతవరకైనా మిగిలింది ఈ దేశంలో ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ సదాచారము, ఈ గౌరవాలు, మర్యాద, వినయము, ఇవన్నీ కూడా మిగిలింది. భక్తి, సేవా కార్యక్రమాలు అన్ని మిగిలిందంటే దానికి కారణం భగవంతుడు. ఆ వైకుంఠంలో ఉండే భగవంతుడు దిగి వచ్చి అవతారం తీసుకుని మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, పరశురామావతారము, బలరామావతారము, రామావతారము, కృష్ణావతారము, కల్కి అవతారము, ఇలా అనేక అవతారాలను తీసుకుని మన మధ్యలో సంచరించి, మనలో ఒకరుగా మనుష్యులుగా సంచరించి ఇక్కడ ఈ దేశంలో నీతి, నిజాయితీ, ధర్మము, భక్తి, సదాచారాలను కాపాడి నైతిక విలువలు మానవ జీవితంలో ముఖ్యము. ఆ రోజు ఏదైనా అనుకుంటే రాముల వారు అయోధ్యలోనే ఉండి ఉండవచ్చు, ఆయనకు శక్తి, పరాక్రమం అన్నీ ఉండేది. కానీ ఈ లక్ష్మణుడు కూడా కోపంగా ఉంటారు, ఆయన కూడా ఎందుకయ్యా వెళ్ళేది, మీకేమి
తప్పు చేశారు, ప్రమాదం చేశారు, మీకేం రాజ్యం లేదని చెప్పడానికి. అలా ఉన్నప్పటికీ కూడా అందరినీ ఒప్పించి ఆయన వనవాసం వెళ్ళారు. వనవాసం వెళ్తూ వనానికి ప్రవేశం చేసినప్పుడు ఇలా ఒక ఆయన చెప్తారు, వివేశ దండకారణ్యం ప్రత్యేకంచ సతాం మనః. ఆయన వనవాసం చేస్తున్నప్పుడు అతనికి మాత్రం ప్రవేశించారనేది కాదు, ఈ దేశంలో ఎవరెవరు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరి హృదయంలో కూడా రాముల వారు ప్రవేశం చేశారు అన్న అంత గొప్ప విషయం ఆ రోజు నుంచి ఈ దేశంలో జరుగుతున్నది. అందుకని ఆయనలో వెళ్ళారు, మగవారు వెళ్ళారు, అటవికి వెళ్తారు, ధైర్యము, వీర్యం, శౌర్యం, పరాక్రమాన్ని ఉంటుంది. ఆడది ఏం చేసింది? ఆ సీతాదేవి ఆవిడేం ప్రమాణం చేయలేదు, ఇంటికి కోడలుగా వచ్చిందంతే. అలా వచ్చినప్పుడు ఆయనకు కూడా ఇష్టం లేదు, దశరథ చక్రవర్తి కూడా అసలు ఇష్టం లేదు. ఏదో నిర్బంధం, దాక్షిణ్యం, ఏదో అలా మాట చెప్పాల్సి వచ్చిందో ఏదో ఆయన కైకేయి దీనివల్ల అలా అయింది. కానీ ఆయనకి సీతమ్మ వారిని పంపించడంలో అసలు ఇష్టమే లేదు. ఈయన ఆపలేక వయసు అయిపోతే కొంత కాలంలో ఇతరుల యొక్క నిర్బంధాలకి మనం మాట వినాల్సి ఉంటుంది. ఏదో ఒక ఇంట్లో ఆ దశరథ చక్రవర్తి ఎందుకు ఆయన మనసులో కష్టపడ్డారు. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు, ఆ మహారాణి వాళ్ళు ఆ బంగ్లా లోపలే ఉంటారు, బయట కనిపించరు. అసూర్యం పశ్యాహ రాజదారాహ అంటారు, అంటే సూర్యుడిని కూడా చూడరు అంటారు. అలాంటి ఆ మహారాణి ఆవిడ సేద్యం చేస్తున్నప్పుడు జనక మహారాజా అక్కడ సేద్యం చేస్తున్నప్పుడు భూమి నుంచి ఆవిడ ఉద్భవించింది, భూమిజ ఆవిడ. అలా ఆ సీతమ్మ వారు బయటకు వెళ్తూ ఉంటే అందరికీ కష్టం అనిపించింది. దాన్ని చూడలేకపోయినారన్నారు. చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేది రోజు వేరు. వీళ్ళు అనుకున్నప్పుడే సీత కూడా వెళ్తుంది అని విన్నప్పుడే కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. అందుకని వారు బయటకు వచ్చినా అప్పుడు ఎవరూ చూడలేరు అని అలాంటి ఆ నియమాలన్నీ చెప్తాం. సీతాపుర గగనచారుభిర ప్రదృష్ట మాభూదీయం సకల మానవ నేత్రపాత్రం ఇత్యాకలయ్య నియతం విగధే విధాత బాష్పోదకేన నయనాని శరీర భాజ అని చెప్పి అంత గొప్ప పతివ్రత మహాభాగ అని చెప్పి ఛాయేవ అనుగత సతీ ఇయం సీత మనసుత సహధర్మ చరీతవ ప్రతీక్షచైనాం భద్రంతే పాడిం గృహేశ్వ పాలిన అని చెప్పి నీడలాగా ఈవిడ ఉంటుంది అని జనక మహారాజు కన్యాదానం చేసి అలా మంచి ఆదర్శ దంపతులుగా ఆయన మనస్సు ఈవిడలో ఉంటుంది, ఈయన మనస్సు ఆవిడలో ఉంటుంది అని చెప్పి అంత గొప్ప ప్రేమకి ఉదాహరణంగా, సౌజన్యానికి ఉదాహరణంగా, దాయిత్వం అంటే బాధ్యతలకి ఉదాహరణంగా వారు ఉండి ఈ దేశంలో దుష్ట శక్తులు బలం వారికి రాకుండా మంచి మహర్షులు ఎవరు ఉంటారో, నిజాయితీ పరులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలం చేసి ఆయన ఈ రామరాజ్యాన్ని స్థాపించారు. అందరూ కూడా ఈ రామరాజ్యంలో పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా మనస్సులో సంతోషం కలిగేటట్టుగా ఆయన యొక్క రాజ్యభారం నిర్వహణ చేశారు. అందుకే రామరాజ్యం అంటే అందరికీ కూడా న్యాయం ఇవ్వటం, అందరికీ ప్రేమ, అందరికీ స్నేహం, అందరికీ సుభిక్షం, అందరికీ కడుపు నింపి అందరూ కూడా సుఖంగా ఉండాలి, సుముఖంగా ఉండాలి. సుఖంగా కొందరు ఉంటారు, సుముఖంగా ఉండరు, వాళ్ళతో పడదు వీళ్ళతో పడదంటారు. అలా కాకుండా సుఖంగా ఉండాలి, సుముఖంగా ఉండాలని రాముల వారు రాజ్యం చేశారు. ఆయన సంచారం చేశారు, ఆశ్రమానికంతా వెళ్ళారు. అలా వెళ్తూ ఉంటే భారద్వాజ ఆశ్రమం అని ఒక చోటుకు వెళ్ళారు. అప్పుడు దాని తర్వాత అప్పుడు గంగా నదిని సందర్శించారు. ఆ గంగా నది మహాత్మ్యాన్ని వారికి గుహుడు చెప్తారు. ఆ గుహుడని ఆ అటవీల్లో ఆయన అటవికి రాజు ఆయనతో ఈయన కలిసినప్పుడు ఆయనందరూ కూడా నలుగురు సోదరులు ఈ
గుహుడితో కలిపి మేము 5 అయినామంట. అలా ఆ గుహుడు ఈ గంగా అక్కడ ఉంది. అక్కడ శృంగిబేరిపురం అని ఒక ఊరు ఉంది. అలహాబాద్ ప్రయాణ పక్కన ఒక ఊరు ఉంది. అక్కడ గంగా నదిలో ఆయన స్నానం అన్ని చేసుకుని అక్కడే జటాధారణం చేశారు. మహారాజుగా ఉన్న ఆయన ఋషిలాగా ఈ తపస్సుని చేస్తూ అటవీలో సంచారం చేస్తూ మహర్షులకు కూడా ఆ రోజుల్లో కొంత ఇబ్బంది వచ్చింది. వాతాపి ఇల్వలాలు కొందరు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంటికి భోజనానికి రండి అని పిలిపించి తర్వాత ఒక మాయ అన్ని తీసుకుని లోపలికి వచ్చేస్తారు కడుపు లోపల. తర్వాత వాళ్ళు ఏదో ఈయన బయటికి రాని ఒక ఆయన పిలుస్తారు. తర్వాత ఈయన కడుపు నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఎవరి కడుపు నుంచి బయటకు వస్తారో ఆయన లోకానికి వెళ్ళిపోతారు. అలా అయ్యేది. ఇలాంటి మాయాలన్నీ జరిగింది. అప్పుడు ఒకరోజు అగస్త్య మహర్షిని పిలిపించారు. ఆయనకి ఇవన్నీ తెలుసు, కానీ తపశ్శక్తి అన్నీ ఉన్నది, ఆయనకి జ్ఞానం ఉన్నది. ఆయన ఏం చేశారు, ముందే దీన్ని గుర్తించి లోపల వెళ్ళిన తర్వాత కడుపులో వెళ్ళిన తర్వాత వాతాపి జీర్ణో భవ అని చెప్పేశారు. అంటే మళ్ళా బయటికి రావటం కుదరదు. అలాంటి కష్టాలన్నీ ఋషులు అనుభవించారు. అప్పుడు ఈయన అటవిలో ఉండి దండకారణ్యం అనే ఊళ్ళో ఉండి ఆ ఋషులన్నీ కూడా కాపాడుతూ పర్ణశాలలో ఉండి, పెద్ద రాజభవనంలో ఉన్న రాముల వారు పర్ణశాలలో ఉండి పెద్ద జనక మహారాజు యొక్క కూతురు జనకుని కూతురాలు జనని జానకమ్మ తనుబ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లి అంటారు. అలా ఆవిడ కూడా ఉండి మనం ఎందుకో వచ్చినాము, వనవాసం కోసం వచ్చినాము, మీరెందుకు ఈ తగాదాలు పంచాయతీలు ఇదంతా మీకెందుకు, అందరినీ కాపాడుతామని అందరితో మీకు విరోధాలు వస్తాయి, ఎందుకు ఇదంటే అది కాదు, మంచి వాళ్ళని కాపాడాలి, దానికోసం మనం ఇదంతా చేయాలని అని చెప్పించి అలా ఆ అటవీల్లో కూడా వెళ్ళి ఖాళీగా కూర్చోలేదు. అక్కడ కూడా ఎవరికి సహాయ సహకారం చేయాలో అలా ఈయన తన శక్తితో చేస్తూ ఉన్నారు. అయోధ్యలో నంది గ్రామంలో భరతుడు రాజ్యభారం చేస్తుండగా ఈయన ఇక్కడ చేశారు. ఆయన కూడా ఆశతో రాజ్యాన్ని తీసుకోలేదు. తమ్ముడు కూడా భరతుడికి కూడా ఇలా ఆశలన్నీ లేదు. అందుకని ఇద్దరు కూడా మహర్షుల్లాగా ఉన్నారు. అన్న తమ్ముడు ఇద్దరు కూడా మహర్షుల్లాగా ఉన్నారు. అందుకని ఒక ఆయన వర్ణిస్తారు, ఎవరు గొప్పవాడు, సీతాదేవియా లేదు భరతుడా అని చెప్పి ఇద్దరు గొప్పవాళ్లే అంటారు. లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తత్ తుంజయుగం చరణయో జనకాత్మజాయా జ్యేష్ఠానువృత్తి జటిలంచ శిరోస్య సాధో అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య. ఇద్దరు గొప్పవాళ్లే అన్నారు. లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తత్ ఒకటిగా ఒకలాగా ఉంది. ఎవరు సహకారం లేదు, సహాయం లేదు, ఎవరు తోడుకు లేదు. ఏదో ఒక దీపంలో పెట్టారు సీతమ్మ వారు. అక్కడ భయం పెట్టే వాళ్ళు ఉంటారు, రాక్షసులు అందరూ ఉంటారు. దాని మధ్యలో త్రిజట అని ఒక ఆవిడ మాత్రమే మంచి మాటలు ఎవరు లేనప్పుడు సీతమ్మ వారికి మంచి మాటలు అన్ని చెప్పి ధైర్యము, నువ్వు మంచి వారిని ఇంకేమి బంధు పెట్టుకోవద్దు, నీకు మంచిది జరుగుతుంది, ఈ వీళ్ళందరూ మంచివాళ్ళు కాదు, ఇదన్నీ వీళ్ళదన్నీ ఇలా మోహాలన్నీ ఉంటాయని వాళ్ళల్లో ఒక మంచి వాళ్ళు ఉన్నారు. చెడు వాళ్ళ దగ్గరలో కూడా ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళందరి దగ్గర ఒకరిద్దరు ఎలా ఉంటారు. వికర్ణుడు ఒక ఆయన, దుర్యోధనాదులు 100 మంది, ఆ 100 మంది మధ్యలో వికర్ణుడని తమ్ముడు, ఆయన న్యాయం నిజాయితీ మాట్లాడతారు. అలా అన్ని చోట్ల కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అలా అంతా చెప్పింది. అప్పుడు ఆ రావణాసురుడు ఎంతో భయపెట్టినా ఆశ పెట్టినా ఇది బంగారం, ఇది వెండి, ఇది ఏమేమో చెప్పినా ఈవిడ దృఢంగా ఉండిపోయింది సీతమ్మ. అలా వ్రతాన్ని పరిపాలించింది ఆవిడ గొప్పగా. అలా తన అన్న కోసము ఈ రాజ్యం వద్దు, ఈ సుఖాలు వద్దు, ఈ ఆడంబరాలు వద్దని అన్నీ త్యజించి పాదుకారాధనం చేస్తూ కూర్చున్న ఆ భరతుడు గొప్పవాళ్ళ అంటే ఇద్దరు గొప్పవాళ్ళు అని చెప్పి ఇద్దరు మంచి వాళ్ళు కలిస్తే ఆ ప్రదేశం అనేది పావనమైనది అని అలాంటి గొప్పగా చెప్పారు. అలాంటి
త్యాగభూమి, పవిత్ర భూమి, ధర్మభూమి, సంస్కృత భూమి, సంస్కృతి యొక్క భూమి మన భారత భూమి. ఈ కేవలం మట్టి అనేది అన్ని ఊళ్ళో ఉంటుంది. ఈ మట్టిలో శక్తి ఉండే భూమి, మట్టిలో సారవంతమైన భూమి మన భారత భూమి. ఈ భారత భూమిలో ఈ సారంగా ఉండటానికి మన పుణ్య నదులు కారణం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని గంగాది తీర్థాలు ఉంటాయి. ఇవన్నీ మన దేశం పవిత్రంగా ఉండటానికి కారణము. సస్య సమృద్ధి, పంటలు కానీ మన మనస్సులో మంచి సంకల్పాలు కానీ కలగటానికి ఈ పుణ్యతీర్థాలు కారణము. ఆ పుణ్యతీర్థంలో దక్షిణ గంగాగా ఇక్కడ గోదావరి ఉంటుంది, కృష్ణవేణి ఉన్నది. అక్కడ గంగాదేవి హిమాలయంలో గంగోత్రి అనే ఊర్లో బయట కనిపిస్తుంది. నదీ మూలం, ఋషి మూలం అంటారు. ఋషులు ఎవరనేది మరి ఎవరో ఎక్కడి నుంచి వచ్చారని మనకు అదిలా తెలుసుకోలేము, తెలుసుకోవటం అవసరం లేదు. ఋషులు అంతే విషయం. నదీ మూలం, నది కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఆ నీరు అనేది కదా, మొత్తానికి ఏదో ఒక చోట్ల బయట కనిపిస్తుంది. అలా హిమాలయంలో గంగోత్రి అనే ఊరు నుంచి ప్రాకట్యమవుతున్నది గంగాదేవి. ఆ గంగాదేవి ఎలా ఇక్కడికి వచ్చిందంటే ముందు ఆకాశంలోనే ఉండేది ఈ గంగాదేవి. గంగా ప్రవాహం అక్కడే ఉండేది. ఎవరో ఒక ఆయన భగీరథులలో ఒక ఆయన అది ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు కూడా మనం చెప్తాం భీష్మ ప్రతిజ్ఞ, భగీరథ ప్రయత్నము, దుర్వాస శాపము, దుర్వాస కోపము, విశ్వామిత్ర శాపము, ఇలాన్నీ చెప్తాం. నారద కలహం ఏవో చెప్తాం. మనం అర్థం ఒక్కొక్క రకంగా చేసుకుంటాం. నారదుడు కలహం అంటారు, అది వేరు. ఆయన కలహాలు మంచి కోసమే. అన్ని చోట్ల భక్తి ప్రచారం చేయాలని ఎవరు హిరణ్యాయ నమః అని చెప్తున్న చోట కూడా వెళ్ళి ఆ కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు ఆయన. అలా దుర్వాసుడైన ఆయన హిమాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని సందర్శించి అక్కడి నుంచి పుష్పమాల ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడికి ఇస్తే దాన్ని సరిగా గౌరవించలేదు ఆయన. ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని సరిగా గౌరవించాలి. అదే శివానంద లహరిలో శంకరాచార్యులు చెప్తారు. సమాశ్లిష్య ఆఘ్రాయ స్ఫుట గంధ గంధాన్ పరిమళాన్ని అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అలా ప్రసాదాలను తీసుకున్నప్పుడు కంటికి అద్దుకోవాలి, తనలో పెట్టుకోవాలి. శిరసి నయనే వక్షసి వహన్ను అని చెప్తారు ఆయన శంకరాచార్యులు. శిరసి తలలో, నయనే కంటుల్లో అద్దుకోవాలి అని చెప్తారు. అందుకే పిల్లలకి అలా ప్రసాదాలన్నీ తీసిచ్చినప్పుడు, గుడికి తీసుకుపోయినప్పుడు మనమంతా అలవాటు చేస్తాం. అక్కడ ఏదో సేవ చేయటానికి, డబ్బులు వేయటానికి, బొట్టు పెట్టుకోవటానికి అన్నిటికీ మనం అలవాటు చేస్తాం. అలా దుర్వాసుడు శివపార్వతుల యొక్క ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు ఆ ఏనుగు దగ్గరకు ఇచ్చేశాడు. ఐరావతం ఏనుగు దగ్గర. అంటే ఈయన తీసుకోవాలి, ఈయన పెట్టుకోవాలి. దాని ఏనుగు దగ్గర ఇస్తే ఏనుగు ఏం చేస్తుంది? అయ్యో పారేస్తుంది. అందుకని ఆయన కోపం వచ్చింది దుర్వాస మహర్షికి. నేను అక్కడి నుంచి హిమాలయం నుంచి కైలాసం నుంచి తీసుకొచ్చి ఇతని మంచి కోసం, మంచి ప్రభుత్వం, మంచి అధికారం కోసం నేను ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇలా చేశారు. ఈయనకి శక్తి తగ్గిపోవాలి, బలం తగ్గిపోవాలి అని ఆయన కోపం వచ్చింది. ఆయన ఏ స్వార్థంతో వచ్చి ఈయన్ని ఏమి అది ఇవ్వండి, పట్టానివ్వండి, పదవులు ఇవ్వండి అని అడగలేదు దుర్వాస మహర్షి. ఈయన ఇంద్రుడు బాగుండాలని ఆ పరమేశ్వరుడు యొక్క ప్రసాదాన్ని అందించారు. అందుకని మనం ప్రసాదము ఈ గుడి గోపురాలన్నీ ఉన్న చోట్ల మర్యాదగా మనం జరుపుకుని ప్రతిబద్ధాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ, ఎవరిని గౌరవించాలో వాళ్ళని మంచిగా గౌరవించాలి అనేది భారతీయ సనాతన హైందవ సంస్కృతి. అలా ఏదో ఒక కారణం చేత ఒక కుటుంబంలో కొన్ని కష్టం వచ్చింది. కష్టం వస్తే 60,000 మంది ఇదైపోయినారు. సగల పుత్రులు అంటారు వాళ్ళు. అలా ఎందుకో అది అదొక పెద్ద కథ అయింది. అలా అయితే కపిల మహర్షి అని ఒక ఆయన,
ఆయన దగ్గర ఈ అశ్వమేధ యాగం కోసం ఒక గుర్రాన్ని పెట్టారు. ఈ అందరూ వెతుకుని వెళ్ళారు. అశ్వమేధ యాగం అని చేస్తే ఆ గుర్రం ఎక్కడెక్కడ ఉందో అంతా వెళ్తారు. ఎవరు జయించి వస్తారో వాళ్ళు అశ్వమేధ యాగం అనేది చేస్తారు. అలా ఒక కపిల మహర్షి అని ఒక ఆయన పాతాళ లోకంలో కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఈ గుర్రాన్ని ఎవరు యాగం చేసేవాళ్ళు అక్కడ కట్టేశారు. వెతుక్కుని వచ్చిన వాళ్ళు ఈయన గుర్రాన్ని అలా దాచి ఈయన మూలంగా ఇలా కూర్చున్నాడని ఈయన్ని అన్యథా భావించి ఈయన్ని ప్రశ్నించారు. ఈ నాకే సంబంధం లేదుగా, నేను తపస్సు చేస్తూ కూర్చున్నాను, ఈ గుర్రానికి నాకు సంబంధం లేదన్నా. లేదు నువ్వు ఎలా ఉన్నావు, లేదు ఏమి అడిగా. ఏదో తర్వాత శాపం వచ్చింది, అందరికి కష్టం వచ్చింది. ఈ కష్టం నుంచి వారికి సద్గతి పొందాలంటే వాళ్ళందరూ కూడా ఏమి ప్రాయశ్చిత్తం పరిహారం అని అడిగారు. అంటే మన దేశంలో మన ధర్మంలో అనుగ్రహాలు ఉంటాయి. ఏదైనా పొరపాటు ఏదో ప్రమాదాలు జరిగితే కష్టం వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం పరిహారం అని దాని నుంచి బయటపడటానికి కూడా మార్గం చెప్పారు. అందరినీ మంచిగా చూసే ధర్మం మన ధర్మం. అందుకంటే గంగాదేవి అక్కడ ఉన్నది, స్వర్గలోకంలో ఉన్నది. ఆ స్వర్గలోకంలో ఉండే గంగాదేవిని ఇక్కడ భూలోకానికి తెప్పిస్తే మీ పూర్వీకులైన ఈ 60,000 మందికి కూడా మంచి సద్గతి లభిస్తుంది అన్నారు. సరే, నేను సౌఖ్యంగా ఉండటం అనేది వేరు, పూర్వం ముందు మన తాత ముత్తాతలకు కూడా మంచి గతి కావాలి అంటే పరంపర అనేది మన దేశంలో ముఖ్యం. నేను బాగుండాలనేది ఒకటి, మన తర్వాత వచ్చే మన తరతరాలు అందరూ కూడా బాగుండాలని, మన ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా పేరు ప్రతిష్టతో ఉండాలి అని వంశ గౌరవం అంటారు, మా ఇంటి గౌరవం అంటారు, మా గ్రామం యొక్క గౌరవం అంటారు. ఇవన్నీ గౌరవాన్ని పట్టుకుని ఇంట్లో తిప్పటం జరగటం ఇవన్నీ భారతదేశంలో ఉంటుంది. అలా ఈ భగీరథుడైన ఆయన తపస్సు చేసి అనేక సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కారం పొంది అక్కడ ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అది ఆయన సరే చెప్పేశారు. బ్రహ్మదేవుడు అది వేగంగా వస్తుంది ఆ గంగాదేవి ఆకాశం నుంచి. అది ఆ కోనలో నీళ్లు తట్టుకోలేకపోతాం. ఆకాశం నుంచి కోన వస్తుందంటే, ఆకాశ గంగ వస్తుందంటే దాన్ని ఎవరు తట్టుకోవటం? ఆ భారం, బరువు, అది ధైర్యము, శక్తి అన్ని కావాలి. అంటే పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆయన జటాజూటంలో ఆ గంగాదేవిని తీసుకున్నారు. అక్కడ గంగాధరుడని ఆయనకి పేరు వచ్చింది. దాని తర్వాత ఆ గంగాదేవిని ఈ భూలోకం కోసం ఆయన వదిలారు. అలా ఈ గంగా తీర్థంలో ఈనాటికి కూడా ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంటుంది. గంగా గంగేతి బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని ఆ గంగా, ఇక్కడ గంగా అని చెప్పుకున్నా మనకి పుణ్యం వస్తుంది. ఇప్పుడు కూడా ఎల్లమ్మ గుడి అలా గుళ్ళల్లో గంగమ్మ గుడి అని కూడా మన ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో గంగమ్మ గుడి అని కొన్ని ఉంటాయి. తిరుపతిలో కూడా గంగమ్మ గుడి అని ఉంది. అలా ఈ శివాలయంలో ఉండే అమ్మవారికి పేరు గంగా పార్వతి అనేది. ఈ చెరుకూరులో ఉండే అమ్మవారికి పేరు గంగా పార్వతి అమ్మవారిని పేరు. అలా గంగా స్మరణం అనేది ప్రతినిత్యము హిందువులందరూ చేసుకోవాలి. ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఆ గంగా, గీత ఇవి రెండు మనకి చాలా ముఖ్యం. గోమాత, ఆవులు ముఖ్యం. ఇలా కలశ పూజ చేస్తారు. చిన్న బిందెలో నీరు పోసిన ఆ నీరును గంగాదేవి ఉన్నట్టుగా భావించి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సన్నిధి అనేది భగవంతుడి యొక్క సన్నిధానం. అలాంటి సాన్నిధ్యం ఈ కలశంలో, ఈ చెంబులో, ఈ బిందెలో ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి గొప్ప మహిమాన్వితమైన ఈ గంగాదేవి, దానికోసమే ఈ రోజుల్లో అనేక సౌకర్యాలు వచ్చినాయి. మన వాళ్ళు ఆంధ్రదేశం వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాశీ వెళ్ళటము, ప్రయాగ వెళ్ళటం అన్ని చేసుకొస్తున్నారు. ఆ రోజుల్లో నరక ప్రయాణంగా రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళేవారు.
ఇలా కాశీయాత్ర చేసి వస్తారంటే అంత గొప్ప విషయంగా, అంత కష్టమైన విషయము, ఇష్టమైన విషయము. ఈ రోజుల్లో విమానాలు అన్నీ వచ్చినాయి. దీనివల్ల విమానము, రైలు అన్నీ వచ్చింది. మన వాళ్ళు అక్కడే కొందరు గర్భవాసం అని 10 నెలల అక్కడ ఉండి వస్తారు. కొందరు 45 రోజులు మండల దేశ కింద కొందరు ఉంటారు. అలా కాశీకి, ఆంధ్రదేశానికి, గంగకి, ఆంధ్రదేశానికి ఇప్పుడు ముందు స్మరణ ఉండేది, అపురూపంగా కొందరు వెళ్ళేది ఉండేది. ఇప్పుడు సహజంగా నిత్య సంబంధం లాగా మంచిగా వచ్చింది. ఇది గొప్ప విషయం. ఆంధ్రదేశానికి, గంగకి ఒక సంబంధం అనేది చాలా బాగా వచ్చింది. చాలా తర్వాత గంగా పార్వతి సమేత కోటీశ్వర స్వామి. కోటీశ్వరుడు అంటారు మనుషుల్లో, పెద్దవాళ్ళు ఉంటే కోటీశ్వరుడు అంటారు. ఈ కోటీశ్వరుల్లో మన కంచిలో 3 కోటి అనేది ఉంటుంది. శివకంచి అనేది రుద్రకోటి అంటారు. విష్ణు కంచి అనేది పుణ్యకోటి అంటారు. కంచి కామాక్షి అమ్మవారి గుడి అది కామకోటి అంటారు. అదే కంచి కామకోటి పీఠం అనే. అలా కామకోటి అంటే శ్రీచక్రం, శ్రీచక్ర యంత్రం. ఈ యంత్రాలన్నీ కూడా అక్కడక్కడ పుణ్యక్షేత్రంలో స్థాపితం చేసిన వారు ఆదిశంకరాచార్య. ఆయన ఆ కాలంలో కంచి కామాక్షి వారి ముందు సన్నిధిలో శ్రీచక్రాన్ని స్థాపితం చేశారు. శ్రీరంగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి గుడి ఉంది. అక్కడ చెవిలో బంగారంలో ఆయన తాటంకం అని పేరు. ఈ శ్రీచక్ర రూపంలో ఈ కర్ణభూషణం ఏదైతే చెవిలో వేసుకుంటారో అది వాళ్ళది, అలాంటి ఆభరణాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్ర రూపంలో ఉంటుంది. తాటంకం అని పేరు దానికి. ఇలా తాటంకం వల్ల, తాటంకం యొక్క మహిమ వల్లనే విషం తాగిన పరమేశ్వరుడు ఇంకా మృత్యుంజయుడుగా ఉన్నారు. దానికి ఎవరు కారణం అంటే అమ్మవారి యొక్క తాటంకం యొక్క మహిమ అని శంకరాచార్యులు చెప్తారు. సుధాన ప్యాస్వాద్య, అమృతాన్ని తాగారు దేవతలు. అమృతాన్ని తాగినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అప్పుడప్పుడు వాళ్ళకు వస్తుంది. కానీ నీలకంఠుడైన ఈ పరమేశ్వరుడు కాలాహల కాలకూట విషాన్ని తాగినప్పుడు కూడా సముద్రాన్ని మథనం చేశారు. ఒక కొండ, ఇటువైపు వాసుకి అని నాగం, దీన్ని ఇటువైపు అసురులు పట్టుకున్నారు, ఇటువైపు దేవతలు పట్టుకున్నారు, మథనం చేశారు. ఈ చిలకటమంతా తగ్గిపోయింది. ఈ రోజుల్లో అన్ని రెడీమేడ్గా వచ్చింది కనుక చిలకటం అనేది తగ్గింది, నవనీతం అనేది తగ్గింది. అన్ని గుడ్డలు ఉతకడం కానీ, చిలకటం కానీ ఇవన్నీ కూడా పత్తిలో తక్లీతో ఈ నూనె తయారు చేయటం కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. ఆ రోజుల్లో సముద్ర వ్యసనం చేసి దాంట్లోంచి అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని మోహిని అవతారంగా మహావిష్ణువు వచ్చి అందరికీ పంచిపెట్టారు. అది కథ. అప్పుడే రాహు కేతు అనే వాళ్ళు తయారైనారు. అప్పటి నుంచి వాళ్ళకు కూడా ఒక స్థానం ఇచ్చి వాళ్ళకి ప్రదక్షిణాలు, పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఈ దీంట్లో మన హిందూ మతం చరిత్ర. మనం ఎవరు భారతీయులు, ఎవరు హిందువులు అంటే ఎవరు, మనం ఏదో 2000 సంవత్సరాల ముందు కానీ, ఏదో 1500 సంవత్సరాల ముందు కానీ పుట్టిన వాళ్ళు కాదు. తరతరాలుగా యుగంగా ఈ దేశానికి సంబంధించిన వారు, ఈ దేశం మనకు సంబంధించింది. అలా ఈ దేశము, ఈ ధర్మము ఇవన్నీ కూడా మన ధర్మంతో కూడిన దేశము అది. కానీ అందరినీ కూడా మనం ప్రేమతో చూస్తాము, ద్వేషం లేకుండా చూస్తాము. అందరికీ మంచిది కలగాలని మనం ప్రార్థిస్తాము. అదే లోకా సమస్తాః సుఖినో భవంతు అనేది అదే తాత్పర్యమే. అందుకని ఈయన కోటేశ్వర స్వామి అందుకని వచ్చారు. దీంట్లో రుద్రకోటి అని పేరు, పుణ్యకోటి అని పేరు, కామకోటి అని పేరు. అలా శ్రీచక్రానికి కామకోటి అని పేరు. అలాంటి కామకోటి అనేది అలా కోటేశ్వర స్వామిగా, ఇక్కడ కోటి పుణ్యమిచ్చే స్వామిగా ఈ శివుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మంచి ఉసిరి చెట్టు, బిల్వ చెట్టు, ఇవన్నీ కొబ్బరి చెట్టు, అభిషేకం కోసం కొబ్బరి, నారికేళం అన్నారు. ఈ శిఖరానికి వెనకాల అలా చామరం తీస్తున్నట్టుగా కొబ్బరి చెట్టు, ఇవన్నీ కూడా ప్రకృతి రమణీయంగా. ఈ చెరుకు అంటేనే అది ఇంకా తీపి అనేది అర్థము.
అలా ఈ చెరుకు అనేది ఇచ్చు సాగరం అంటారు. క్షీరసాగర శయన అని పాల సముద్రంలో మహావిష్ణువు ఉంటారు. అలా ఇచ్చు సాగరం. ఇచ్చు అనేది తీపు. మహాభారతం అని ఒక పుస్తకం ఉంటుంది, పెద్ద పుస్తకం. ఆ రోజుల్లో వేసవి కాలంలో ఈ వ్యవసాయం సేద్యం లేని సమయంలో ఒక 30 రోజులు 40 రోజులు అలా కొంతకాలము ఆ మహాభారతంలో వీధి నాటకాలు, బొమ్మలు, తోల బొమ్మలాట ఇవన్నీ పెట్టి కర్ణుడు ఎవరు, శకుడు ఎవరు, ఇలాంటి గాంధారి, ఈ దుర్యోధనుడు, ఇలాంటి దుశ్శాసనుడు ఈ కథలన్నీ చెప్పి మనం మంచిది చేయాలి, భీష్మాచార్య, ద్రోణాచార్య ఈ కథలన్నీ చెప్పి మనకు మంచిదిని గుర్తు చేసేవారు. అర్జునుడు పాశుపతాస్త్రము, తపస్సు, ద్రౌపది, కుంతి ఇవన్నీ చెప్పి చిన్న మంత్రులు ఉంటాయి. అది ఇచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ తీసుకున్నారు మెతుకులు. తర్వాత అందరికీ కూడా అందరి కడుపు నిండింది. ఈ కథలన్నీ చెప్పి మనం ధర్మం చెయ్యాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అక్షయ పాత్ర అని ఒకటి. అక్షయ పాత్ర అనేది ఇంట్లో ఉంటే ఎంతమంది ఇంటికి వచ్చినా అందరికీ భోజనం పెట్టగలుగుతాము. కానీ ఆ గృహిణి ఇల్లాలు ఉంటారో ఆయన భోజనం చేసిన తర్వాత ఆ రోజుకి రాదు, అంత పూర్తి అయిపోతుంది. అలా అందరూ తిన్న తర్వాత ఎవరో మహర్షులు వచ్చారు, మేమందరూ భోజనానికి వస్తామా, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కృష్ణుడు కూడా వచ్చారు. కృష్ణుడు కూడా వచ్చి నాకు ఆకలి అన్నారు. ఆయన ఏదో లీల అయింది మన దీంట్లో. తర్వాత ఉన్న పాత్ర ఇవి చూస్తారన్నారు. అంటే సరిగ్గా పూర్తిగా శుభ్రంగా కడగలేదు ఏమో, దాంట్లో ఒక మెతుకులు ఉండేది. అది ఆయన తిన్నారు. అందరికీ ఆకలి తీరిపోయింది. అదన్నీ చెప్తారు. ఈ మహాభారత కథలన్నీ కూడా చెప్తారు గ్రామంలో. చెప్పి మనుషుడికి ధైర్యం అవసరం, కానీ అన్యాయం చేయడంలో ధైర్యం ఉండకూడదు. న్యాయం చేయడంలో ధైర్యం తప్పనిసరిగా ఉండాలి. అదే ఈ రోజుకి హిందువులందరికీ కూడా అవసరమైన ఒక విషయము. ఇంట్లో ప్రతి పర్వ రసోదయ అంటారు. ఈ చెరుకులో మధ్య మధ్యలో కలు అని ఉంటుంది. ఎలా ఇక్కడ ఈ దీంట్లో వెదురులో చెరుకులో కూడా ఒక్కొక్క కలువులో కూడా కొత్త కొత్త విషయాలు ఉంటాయి. స్త్రీ ధర్మం ఉంటుంది, రాజధర్మం ఉంటుంది. అంటే అందరి యొక్క బాధ్యతలు, కర్తవ్యాల గురించి, అందరికీ ఎలా పుణ్యం లభిస్తుంది, అందరికి ఉండే అవకాశాల గురించి ఆ మహాభారతం చెప్తుంది. అందుకని ప్రతి పర్వ రసోదయ. పర్వ అంటే పౌర్ణమి. సముద్రంలో ప్రతి పౌర్ణమి సమయంలో రసం అంటే నీరు. అప్పుడు అలలు ఎక్కువ ఉంటాయి. ఆ పౌర్ణమి సమయంలో అలలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పర్వ రసోదయ అన్నారు. అలా చెరుకు అంటే అలా ప్రతి దీంట్లో కూడా తీపు మాధుర్యం అనేది ఉంటుంది. అలా ఈ ఊళ్ళో మహాలక్ష్మి అమ్మవారి గుడి, ఇక్కడ గంగా పార్వతీ సమేత కోటేశ్వర స్వామి గుడి. ఇప్పుడు త్రివిక్రమ స్వామి గుడికి వెళ్ళబోతున్నాము. వామనావతారంలో పొట్టిగా పుట్టి రూపం చిన్నది, వైభవం పెద్దది. అలా ఆయన వామనావతారంగా పుట్టి అగస్త్య మహర్షి ఆయన కూడా పొట్టిగానే ఉంటారు. మూర్తి చిన్నది, కీర్తి పెద్దదంట. అలా ఈ త్రివిక్రమ స్వామి దానం అనేది గొప్పది. మనకు సొమ్ము ఐశ్వర్యం ఏమున్నా ఏ సమయంలో ఎవరికి మనం కష్టంలో ఉన్నప్పుడు సహకరిస్తామో అది గొప్పది. వేసవి కాలంలో నీళ్లు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం గొప్పది. ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టడం, పప్పు పెట్టడం గొప్పది. అలా ఎండలో ఉండే వాళ్ళకి నీళ్ళ కోసం స్పెషల్గా ఈ షామియానాలు, వేదికలు ఇవన్నీ చేసి అంటే వినాలంటే వీళ్ళందరికీ కూడా సౌకర్యం కల్పించటం అనేది గొప్పది. అలా ఇతరుల యొక్క కష్టాలు తీరటానికి మన వంతు మనం సహకరించటం అనేది ధర్మం, అది పుణ్యం అని నేర్పించినది మన దేశము. అందుకే అందరికీ కోపాలు తాపాలు ఉంటాయి. కానీ ఆ కోపాన్ని తాపాన్ని కొంచెం దూరం పెట్టి అందరూ ప్రేమగా శ్రద్ధగా ఉండటానికి నేర్పించిన ఓర్పుని నేర్పించిన దేశం ఈ దేశం, భారతదేశం, హిందూ ధర్మము. అందుకని
దేశంలో ఆ మహాబలి చక్రవర్తి ఆయన దానం ఇవ్వబోతున్నారు. ఈ దానం పుచ్చుకునేదానికి వచ్చిన మనిషి మహావిష్ణువు అని ఒక ఆయనకి ఆయన గురువు గారు చెప్తున్నారు. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిధం అని ఇక్కడ ఒక ఆయన గురు, అక్కడ శుక్రాచార్యుల గురు. ఆయన వచ్చిన ఆయన సామాన్య మనిషి కాదు, తొట్టిగా ఉన్నాడు. కానీ ఈయన మహావిష్ణువు ఆయన అన్ని మొత్తం అడిగేస్తారు, నువ్వు ఉన్న సొమ్మన్ని పోతాయి, నువ్వు ఇచ్చేది ఎందుకు ఏదో చెప్పారు. ఆయన ఎక్కడ ఏ చోట్ల ఉన్నారో వారికి విశ్వాసంగా ఉండాలనుకుని ఏదో చెప్పారు, ఆయన సొమ్ముల్ని కాపాడాలని. కానీ యజమాని మహాబలి చక్రవర్తి అనుకున్నాడు, నా దగ్గరికి నేను వెతుక్కుని వెళ్ళాల్సిన భగవంతుడు నా దగ్గరికి ఏదో ఒక స్వరూపంలో వచ్చి ఆయన అడగటం నేను ఇవ్వటం అంటే దీనికంటే జన్మలో ఏమి నాకు సార్థకత. అందుకని సొమ్ము పోయినా ఏమైంది, భగవంతుడు నా ఇంటికి వస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, ఆయనకి పాద ప్రక్షాళనం చేసి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నేను ఆయన అడిగేదాన్ని నేను ఇవ్వగలుగుతానంటే నాకు దానికన్నా నాకేం సౌభాగ్యం ఉంది, అందుకని మీరు మధ్యలో ఇబ్బంది పెట్టవద్దు అన్నారు. కానీ ఈయనకి ఏదో అనిపించింది, మన ప్రయత్నం మనం చేస్తామని దానం ఇచ్చినప్పుడు ఏదైతే కమండలు ఉంటుందో ఆ కమండల్లో నీరు పోస్తాం. ఈ కన్యాదానం చేసినప్పుడు కూడా ఆ భార్య నీరు పోస్తుంది. ఆవిడ చెప్పిన తర్వాత ఆ మొగుడు ఆ కన్యాదానం ఇద్దరు కలిసి కన్యాదానం చేస్తారు. మంచి వరుడికి అల్లుడికి కన్యాదానం చేస్తారు. అది అల్లుడికి కాలు కడిగి అన్ని చేస్తారు. బ్రహ్మ కడిగిన పాదము అని వెంకటేశ్వర స్వామి పాదాలు బ్రహ్మదేవుడు కడిగారని ఆ అన్నమాచార్య కీర్తనలో బ్రహ్మ కడిగిన పాదము అని చెప్తారు. అలా పాద ప్రక్షాళన చేస్తారు. అలా ఈ మహాబలి చక్రవర్తి దగ్గర చెప్పినప్పుడు ఆయనంతా పెద్దగా వెళ్ళలేదు. ఏదో ఈ అమాయకుడిగా ఉన్నాడు, కానీ ఈయన సొమ్ములు కాపాడాలి అని ఈయన అనుకుని అంటే అధిక శ్రద్ధ, ఏదో అధిక ప్రసంగం అంటారు, అధిక శ్రద్ధ తీసుకుని ఈ కమండం లోపల ఒక క్రిమిలాగా ఆయన వెళ్ళిపోయి అట్లా ద్వారంలో నీరు రాకుండా చూసుకుంటారు. అది నీరు రానప్పుడు దర్భను తీసి దీంట్లో లోపల నుంచి దర్భను పంపించారు. అది ఆ కన్నుకు తగిలింది. అందుకే శుక్రాచార్యునికి కన్నులో ఇబ్బంది వచ్చింది. కానీ తర్వాత ఆ మహాబలి చక్రవర్తి పాద ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి 3 అడుగులు కావాలన్నారు. ఆ వామన అవతార స్వామి 3 అడుగులు ఉంటే సరే అన్నాడు. ఏదో 3 స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తే పోయింది, ఏదో 3 ఎకరాలు కావాలని ఇచ్చేయచ్చు అనుకుంటే అది కాదు, నా పాదంతో 3 అడుగులు అని చెప్పి ఒక పాదం భూమిలో ఒక పాదం ఆకాశంలో పెట్టారు. 2వ అయిపోయింది, 3వ పాదం ఎక్కడ పెట్టాలంటే ఈయన తనలో పెట్టి అలా ఇవన్నీ అవతారంలో జరిగే కొన్ని ఆశ్చర్యాలు. అందుకని మనం అవతారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అలా త్రివిక్రమ స్వామి గుడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అక్కడ మంచి మంచి శిల్పాలు ఉంది అని చెప్పారు. మన విజయవాడలో కృష్ణా పుష్కర సందర్భంగా ఉన్నప్పుడు ఆ ఫోటోలన్నీ తెచ్చి చూపించారు. సరే అప్పుడు చూసినప్పుడు సరే ఇప్పుడు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఈ ఊరికి వస్తే చూస్తామనుకున్నాము. అలా ఈ శిల్పాలన్నీ కూడా అలా చూసి ఈ చెరుకూరు అనేది మన కంచి స్వామి వారు ఇక్కడ వచ్చి అనుగ్రహం చేసిన ఊరు. ఇక్కడ మన భక్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈ ఊర్లో. ఈరోజు మీరందరూ కూడా అందరి కులాల వారు అందరూ కూడా కలుసుకుని ఒక హిందువులు అనే ఒక సంకల్పంతో దీక్షతో మన ప్రాచీనమైన ఆచార ప్రకారము అందరూ కూడా మన పద్ధతుల ప్రకారము ఈ నీరు పోయటం కానీ, హారతి ఇవ్వటం కానీ, పూలు పండులు ఇవ్వటం కానీ, ఇలా బొట్టు పెట్టుకుని అంతా చేయటం అనేది మన హిందూ సంస్కృతి అనేది మన దేశాన్ని కాపాడటం కోసం అవసరం, మన ధర్మాన్ని కాపాడటం కోసం అవసరం, విశ్వశాంతి కోసం ఇది అవసరము. మనం బలంగా ఉండాలి, మంచివాళ్ళు బలంగా ఉండాలి, బలంగా ఉండేవాళ్ళు మంచిగా మారాలి. అలా ఉన్నప్పుడు లోకంలో శాంతి సుభిక్షం కలుగుతుంది. అందుకని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం, గంగా పార్వతి కోటేశ్వర స్వామి అనుగ్రహం, త్రివిక్రమ స్వామి అనుగ్రహంతో, ఇక్కడ ఉండే దేవాలయాల అనుగ్రహంతో ఈ గ్రామము చెరుకూరు మంచిగా పంటలు
మంచిగా వంట, మంచిగా పంట, మంచిగా గంట ఇవన్నీ మంచిగా జరిగి అందరికీ కూడా మంచిగా జరగాలని ఈ స్వామిని ప్రార్థిస్తున్నాము. హర హర నమః పార్వతీ. వస్తుంటేనే స్కూల్ కూడా చూసాము. ఇక్కడ ఈ ఊరు స్కూల్ కూడా 1958లో కట్టిన స్కూల్ కూడా చూసాము. అక్కడ ఆ పేరన్నీ రాశారు. సారే జహాసు వచ్చారు. ఎక్కడెక్కడ మంచిగా ఉన్నదో ఇవన్నీ కూడా మనం స్వీకరిస్తామని ఒక మంచి పాఠాన్ని కూడా పిల్లలు కోరారు. అలా మంచి చదువు కూడా ఈ ఊళ్ళో ఇంకా మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. మీ అందరికీ ఇక్కడ ప్రసాదాలు ఇచ్చి పెడతాను, అందరూ చూసుకోండి.